నేను చెప్పేది ఏమంటే మన మున్సిపు గారు మన కర్ణం గారు పొన్ను కట్టకపోతే కట్టబెట్టిన బరిగొడ్లని కాడి కిందకి రాని ఎద్దుల్ని మంచంలో ఉన్న ముసలాల్ని మేడగాడికి తీసుకొచ్చి ఏలం వేయవలసిందో అవే తోసుకొని వస్తున్నాయిందయ్యా నీ ఎరుగాను కాలు తగిలిద్దో ఏళ్ళు తగిలిద్దో తొలగండి కాపాడుకోండి తొలగండి చెప్పకుంటే తలవాపమంటారు కస్తింత కల్ పొగలు మీ కుక్కలను అబే కుక్క అబే ఓ పుట్టాయి కబా అబే కుక్క అబే ఆ చెవులు కోసిందాన్ని ఆ గుల్తాను కట్టేసుకోండి అబే అబే కుక్క అబే కుక్క అబే తింటానికి కూడలేదు కానీ ఇడిచూరు కుక్కలేదు కానీ నీకు అబే చాయ్ పొగల మీద కుక్కల్ని పొగల మీద కుక్కల్ని ఏంది పలసన అయిపోయింది కదా కసింత కల్లే సాదియా అబ్బాయి భరీట్గా తాగే ఆ బజార్ను పోతున్నానయ్యా వారు లేరు మా కాపుగోరు వారు లేరు ఆయన గాలి వెంకటేశ్వర కాపుగారు హోరే రెడ్డి కక్క ఏమాత్రం తాగేవేంద్రా బజార్ తొలగాయితీ లేకుండా పోతున్నావు అన్నారుయా ఆయన గాలి వెంకటేశ్వర కాపు నన్ను అన్నాడయా నన్ను చూశాడు అన్నాడయా దండాలయా భాగ్యమంతులు దాగబట్టే బజార్కి వెళ్ళింది బ్రాంతి షాపులని మాకేముందయా ఒక అన్న జేబులు వేసుకుంటాం ఇంటికి దుకాణానికి తిరుగుతాం
అవే మీరు ఇంటికి కూడిపోరు ఎందుకనయ్యా? అవే మీ పిల్లల్ని చూస్తే మీకు భయమయ్యా? నాకెందుకయ్యా? నా పిల్లం తిట్టో కొట్టో కల్లో గంజో కాసిపోసిద్ది. కమ్మగా తింటాను, నెమ్మగా నిద్రపోతానయ్యా. కమ్మగా తింటాను, నెమ్మగా నిద్రపోతానయ్యా. అవే ఆస్తులు ఆస్తులు అన్నావు కదయ్యా. అవే ఏడవలు ఉంటాయా, బాడవలు ఉంటాయా, మేడలు ఉంటాయా, మిద్దెలు ఉంటాయా? ఆశ ఉన్న ఎన్నాళ్ళు ఎందుకుంటారు? ఏమయ్యా ఇప్పుడు నేను వరి అన్నానంటే ఈయన్ని ఏమయ్యా? నేను ఇప్పుడు ఈయన వరి అన్నానంటే నిన్ను నేను వరి అంటాను, నాకేం నోరు పోయిందంట. ఏడవలు ఉంటాయా, బాడవలు ఉంటాయా, మేడలు ఉంటాయా, మిద్దెలు ఉంటాయా? అవే ఉన్న ఎన్నాళ్ళు ఎందుకు ఉంటాయా? అవే ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందని లొట్లెత్తా చూస్తున్నాయో. దేనికంటే అవే బలిసిన దున్నపిల్ల కోసమయ్యా, బలిసిన దున్నపిల్ల కోసమయ్యో. అవే దాని రిసిపేసి మీకేం తెలుసా? పేట్లో మాది పెడుతుండ్రో మీది పెడుతుండ్రో, పంట కింద పెట్టి పేయడం కాదు. దాని రిసిపేసి చేస్తానుయా. అదే మా ఆస్తి, అదే మా ఆస్తి. అబ్బాయి అసలు నేను ఓహరినే చదువుతాను. అబ్బాయి చిన్న నేను ఊరినే చేస్తాను. అబ్బాయి ఇటు నాగంబట్ల పాలానికి, ఇటు లకారానికి, ఇటు ఐల పాలానికి పెద్దింటోని కాదంటే, పెద్దింటోని కాదంటే. అవే ఓ ధరా ఇదిగో అవే కుచ్చులు చూడు. నిన్ననే నాగంబట్ల పాల నుంచి ఓ పల్లదొని పిల్లలు తీసుకొచ్చా. దాన్ని కోసి దాని తోలు సించర్లు ఓరేసినాను. అబ్బాయి చూడు, రేపు దసరా పండక్కి హొట్ట మీద హొట్ట 3 హొట్టలు వేసుకుంటు. అవే అట్ట మీద అట్టయో. అవే కుచ్చులు చూడదా, కింద కుచ్చులు వల్ల మా కాపు గారు, ఆయన పుట్ట ఏగి కాపు గారు ఉండా. ఆయన మొదటి కాపులే. ఆయన ఉండా, గాలి వెంకటేశ్వర్లు ఉండా. 3వ కాపు వాళ్ళ నేనే శ్రీనివాసరావు. ఆయన అందరికాడికి వెనక కాపు. ఈ 3 కాపులు ఉన్నారు. వాళ్ళకి కుచ్చులు చూడు. అబ్బాయి
కులం కులం అని తెగ నిలుగుతున్నారే అవే కులం తంగ చదువుతాను అవే వచ్చేస్తాలే అవే చూడవయ్యా శంకలకు శంకలు బంతులకు బంతులు ఈ పెపేచికం అంతా కొత్త తాలే కదా అంటయా అవే అవే ఈ తాళ్ళు అంటూ మీరు ఈ గింజలు అంటూ నేనయా అది పెద్దింటోను కాదంటయా అవే కులం సంగతి చేస్తాను భయ్యా ఈ ప్రపంచకం అంతా కొత్త తాళే కదా అంటయా అబే కులం అంటే అబే ఎరుప తెలుప నలుప అది అట్ట ఉంటుందయా అబే రంగు రంగులు కులాలు లేవో రకరకాలుగా మతాలు లేవో రంగు రంగులు కులాలు లేవు రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడిదే ఉన్న కులముర లేని వాడిదే లేని కులం అదే ఈ ప్రపంచకం అంతా రెండే కులాలు కాదంటయా అది ఆడదే మగవాడే కాదంటయా తుప్పర్లేవు తాపర్లేవు ఆడబాకు బై ఇంకా చేస్తాను కుండల పుట్టిన అగస్త్య మహాముని కుండల పుట్టిన అగస్త్య మహాముని వాళ్ళు తెరవాలి అంటే మీకు అగస్త్య మహాముని కదంటయా అబే కోడి గుడ్డలో జనన మందిన కోడి గుడ్డలో జనన మందిన ముగ్గురు మూపల పొలమ తెల్ల పెడతాలే పొలమేలాగుంటది అబ్బా పుస్తకాలు గంధాలు కదా అదుకున్నామంటారు కదా అదేలా చదువుకున్నామంటారు కదా బడికి పోయి కాదయా వాళ్ళు తెలవరు అంటాయా ఇట్టి మెమ్మ ఇట్టి ఈశ అబే వారేలే త్రిమూర్తులు అబే పొట్టుకో ఇది వాడు పట్టుకొని ఉన్నాలో అదేలా మాట పట్టుకున్నాం అంటున్నది అదే అబ్బాయి గణతి మూర్తులు బిడ్డలు ఆడపడుచుగా బై ఇంకా ఇదేముందయా ఒకరినొకరు నెచ్చుకుంటే మనసం అంత కంతలే కదా అంటయా అబ్బాయి
పంచ పాండవులు పంచ పలకదు ఎలాగుంటది మయ్యలో వేయ్ ఏముందయా ఈ ప్రపంచంలో ఒకరినొకరు ఎంచుకుంటే మనసు కాంతలే కదా అంటే అబ్బాయి ఇంకా చెబుతున్నా మాండవ్యమని కులము తెలిపి కులమేలాగున్నది అయ్యలో అబ్బా అది తెలవదు అంటాయా అబే వాన పడినప్పుడు వాగుల్లో వంకల్లో శాలల్లో చెరువుల్లో గట్ల మీద బెకబెక మొదపప్పు నేనడుతుందా మొనడుతుందా బెకబెక మొదపప్పు నేనడుతుందా మొనడుతుందా అంటా లేదా అంటాయా ఓ ఆ గట్ల మీద ఎగురుకేరాయ్ ఆశ అదే నీ అప్ప అలా మాట్లాడుతున్నావేంట్రా మేము సబ్రాహ్మణురా కోడి తిని కాడు వరకు బ్రాహ్మణులు అయ్యే తప్పర్లే తప్పర్లే అరబాకోయా నువ్వు అబ్బాయి అబ్బా తాగుళ్ళ సంగతి నీకేం తెలుసా నా బొడ్లో సొక్కేసుకోయా సొక్కమైన సొక్కమైన గెద్దమైన గెద్దేసుకొని మొక్కేసుకొని సొక్కేసుకోయా అబ్బాయి అబ్బాయి తాగుళ్ళ సంగతి చేస్తాను భయ్యా ఈత చెట్టు నా వేలుపుర తాటి చెట్టు నా కన్న తల్లిరా ఈత చెట్టు నా వేలుపుర తాటి చెట్టు నా కన్న తల్లిరా కనుక తాటి కళ్ళొకటైతే ఏటు పక్కరా అరే దీపికా ఓరా ఒరే ఏ సోపుగా ఒరా మోసుగా అదే కలే తాగబల్లిరా కళ్ళు తాగినాడు కళ్ళ సంబత అబ్బాయి దాంట్లో ఏముందా వేయ్ బ్రాండీ తాగవల్లిరా వరన్నయ్య బ్రాండీ తాగవల్లిరా బ్రాండీ తాగవల్లిరా వరన్నయ్య బ్రాండీ తాగవల్లిరా బ్రాండీ తాగినాడు బ్రాండీ తాగినాడు అబ్బా దాంట్లో ఏముందయ్యా అబ్బే ఒక సొక్క వేసుకో సరాసరికి ఎందరు లోకమైనావు పోయింది పోతుంది అబ్బే ఒక సొక్క వేసుకోయా ఇంక సరాసరికి ఎందరు లోకమే అమ్మా ఏం బేమడ కోళ్ళు తిని కాళ్ళు పారేసేది బేమడా ముందుగా రాకలే పంతులు గారు ఎండ్రను తడవల్లిరా ఒరన్నయ్య ఎండ్రను తడవల్లిరా ఇండను తగినాడు ఇందులోకి పోతాడు తాగి తందనాలాడుతున్నావు ఇంతకు నీకు పెళ్ళి అయిందా లేదా ఒకటంటే ఏందో
ఒకటా ఆ, నాకు 16 దానికి 15. ఏంటి గొర్రెలు అనుకున్నావా? అబ్బాయి వీళ్ళందరూ ఉన్నారా ఇటు పోయినారా? అవా మా ఇంటికి రెండు దారులు. ఏనికే? ఈ సొంతం దెంకరాటం, ఆ, ఈ గొంది దెంకెళ్ళటం, ఈ గొంది దెంకరాటం, ఈ సొంతం దెంకెళ్ళటం. ఎందుకని కక్క? అది నా చెక్కదనం చూసి ఏడ పట్టుకొచ్చేస్తున్నాం ఉన్నదో గుడికి పోయి పనికి పోయి ఏడ పట్టుకొచ్చా? ఇటు పరమట తంగేడు చెక్కకి తోలు వ్యాపారానికి పోయా. చెక్క కొట్టుకోవడానికి వెళ్ళావు? ఆహా. అక్కడ తగిలింది. ఆ, బొనుగు పోయి వాగొట్టిన. ఆ, తిరిగి వస్తా ఉంటే వాగొట్టినుందయా గుడిసా. గుడిసా? ఆ, ఆ, ఆడ పోయినా ఏందా గుడిసె ఉందని. ఆహా. ఒక అమ్మాయి ఉంది. పోయి ఆ, అమ్మా కడుపులో కాలుతుంది, కాసి నూకలు తెచ్చిపోసుకుంటా గింజి కాసి పెడతా ఉంది. అడిగావు? అడిగా ధైర్యం చేసి తెచ్చుకో బావా కాసి పోతాను అంది. బావా అన్నది? అనంగలం సప్పంగా దిగిపోయింది. ఏమిటి కారిపోయేది? అదేనే చెమటేవు భయపడవేమో. ద్వారా నీకేం చదువును? మీరు బియ్యంలో ఏమే రాత్రగా? మేము వడ్లకే రాయేస్తాం ద్వారా అది దానికి నూకలు తెచ్చి చాట్లో పోతే నాకెళ్ళి చూస్తా బియ్యం మొత్తం పారబోసే రాళ్ళు మొత్తం దాంట్లో ఉంచింది. ఒడ్లు రాళ్ళు. గుడిదేవా కక్క? గుడ్డిది కదయో. నాకెళ్ళి చూస్తా బియ్యం పారబోసి రాళ్ళు ఒడ్లు ఉంచింది. అక్కడ పూ కను పుట్టిందేమో. పూ కను కాదులేవు. ఏ కన్ను? దాని పూ కన్ను నాకు కాయ కన్ను. దాని పూ కన్ను దాన్ని నాకు కాయ కన్ను. చూసుకోకుండా దేకొని వచ్చిన చూసుకోకుండా దగ్గర వచ్చినానయ్యా. మా ఇంటికి రాంగలోనే మా సుబ్బజేజ ఎంత లావుది ఎంత పొడుగుది ఆయన పెట్టిందయ్యా. ఏడా? గడపడికి అడ్డం వేసింది లేవో కొత్త దంపతులను. అది కాదు రోగల పంట అడ్డం వేసింది. సరే మా సుబ్బజేజ నువ్వు అడుగు పెట్టి లోపలికి రమ్మంది. ద్వారా మీరు ఏ కాలు పెట్టిపోతారు ముందు? మేము కుడి కాలు పెట్టిపోతామని జనాలు పోదలుచుకునే ఉన్నాయి, పంపదలుచుకొని ఉన్నాయి జనాలు మొత్తం. మేము కుడి కాలు పెట్టిపోతాం. ద్వారా అది ఎడం కాలు పెట్టి ఎగిరి దూకింది. ఎగిరి దూకంలోనే ఆ తడికెమ్మిటే మా గుడిసెమ్మిడి తడిక, ఆ తడికెమ్మిడి దీపం ఉంది ద్వారా ఆ దీపం కాలు తగిలి తడికి కంటుకుంది. దొల్లి ఆ దడిక పోయి మా శుభ జుట్టుకు అందుకుంది. ఏముంది గోయిందా ఎత్తుకుంది కాపురం. ఇంకా అదేగాడు ఇంకెందుకు ఒకదించాడు. అంతటితో పోయిందంట కాప. మా కాపులకి 100 ఆవులు, 100 గొర్రెలు, 4 గాళ్ళు ఎద్దులు, 100 కోళ్ళు, 100 గొర్రెలు, 100 ఎకరాల పొలం ఉండేది. మా కాపుల కాలంలో వచ్చి నకమకాలు బార చూసి ఆవులు ఇచ్చి గుడకేసి చిట్టుకేసి గుడకేసిందయ్యా. అంతే ద్వారా ఎత్తుకుంది కాపురం. ఏముంది డ్రర్ అంటానికి గొర్రెలేదు, తినటానికి బెర్రలేదు. కుక్క అంటాం ఎగురు తీసావటం, కుక్క అంటాం ఎగురు తీసావటం. అబ్బాయింది ఒరే ఈడింటో లేదు కానీ ఈయన గోడతోటికి పోయి తీసపోయి అది లేపు చూపిరా. అదే తోలు లేవయా గలతోట్లో మూలుగుతున్నాయో ముర్రనాలు. అది కాదు నాకు ఎత్తి చూపి నాకే చూపించేది. లేవయా సరే ఇదంతా బాగానే ఉంది కానయ్యా. ఆమెను ఒకరు పిలువ ఈ సభ అంతా చూడాలంటున్నారు. అయ్యో దానికి ఒక రోగం ఉందయా. ఏంది? కొట్టిన రోజేమో మా మాటది. ఏం తీసుకొని ఒకటి కొట్టిన రోజేమో నా బట్ట అంటది. ఎందుకని కక్క? దానికి ఒక సిక్కు వచ్చింది. ఏమిటి అది? మా సబ్బజేజా సత్తా పడక దాన్ని కొడితే నన్ను కొట్టినట్టు, నన్ను కొడితే దాన్ని కొట్టినట్టు అని చేతులు చేయించుకొని చచ్చిందయ్యా. కోపం వచ్చినప్పుడు కొడదామని లేపుతా మా సబ్బజేజ కళ్ళకి వచ్చింది. చప్పగా దిగిపోతాయా మళ్ళీ దించుతా. తెల్లవారులు ఇదే సరిపోయిందా లేపడం ఏమి లేదయా. మంచి పని కదా అది. ఇంకా చేసి లేని పని కదా. నీ జాతకమే మారిపోయింది. పో ఏదో ఒక పిలువ మన కాపుల కర్ణాలు నీ కోసం రాయించి వాళ్ళందరూ కూడా కాదు ఆయన ఉన్నాడు అసలు ఆయన మరి ఎడు తవిడి పట్టుకుంటాడో ఏం అర్థం కాల. అమ్మా చూడు ముత్తా రావా మన కాపుల కర్ణాలు మన మున్సిపు గారు అందరు నీ కోసం ఎదురు చూస్తున్నారు. రావా వస్తే ఎప్పుడు ఇంటికి పోవాలని.
రెడ్డి గారు కడ ఉన్న కళ్ళు పోయి కొట్టేస్తున్నా ఏమయ్యా పంతులా నీకు అసలు పెళ్ళయిందా పెళ్ళం ఉందా లేదా ఎందుకు నా బాధలు నీకే ఏమయ్యా మొగుడు పెళ్ళము ఆలు మొగుడు భార్య భర్త ఏదో రకరకాలు పిలుచుకుంటాడు కానీ మా ఆయన కోసం వచ్చిండాలేవయ్యా నా మొగుడు కోసం నా భర్త నా పెనివిటి కోసం వచ్చాడు పంతులా ఇదిగో మీ మాటలు మాట్లాడితే బాగా నువ్వు సంసారాలు తీసేవాడు అనుకుంటా పోతులా అదేం చూసావు కానీ చూడని నీ సంగతి అట్ట పెట్టి ముందు నా సంగతి నా సంగతి చెబుతా ఏమయ్యా అంటే నాకు అర్థం కాదు ఏం నేను ఎప్పుడు చూడలేదు పంతులా నువ్వేదో వాలకం తేడాగా ఉండదు నేను చూడలేదు పెద్దిల్లు ఇల్లు అంటే మేము కొద్దిది మా ఇల్లు మాటికి అసలు నువ్వు ఇల్లే ఎరుగుదువు నీ సంచారం అంతా దేశం మీద అయిపోయి ఇల్లు ఎరుగుదువా నువ్వు పంతులా నేను మాట్లాడితే బాగుండదులే కానీ నువ్వు పెద్దోడు పైగా పొంతులువి ఒక మాట నేను అన్నా బాగా కలిసి రాదయ్యా కలిసి వచ్చింది పంతులా అసలు నీకు ఉండదా అందుకు ఆ మాటకి అని మాట ఉంది పంచాంగం ఉందంటున్నా పంచాంగం అని ఉంటుంది దాంట్లో ఏదన్నా చూసి మంచి చెడ్డ పంచాంగం ఆయనే ఉంటుంది పంచాంగ పర నష్టం పప్పు తింటే ఉపద్రం ఇదిగో జాతకం ఏదన్నా చెబుతావని ఏం రాబాయ్ ఆపరేటర్ ఏం చేస్తున్నావు గోర గెలుక్కుంటా కూర్చున్నాడు పొత్తులు గారు ఇప్పుడు మా ఆయనకి నాకు పెళ్లి అయ్యి దాదాపు 17-18 ఏళ్ళు అయింది ఇంకా అసలు మొదలే లేకపోతే పిల్లలు ఎట్లా వచ్చారు చుంచుకుంటే కాళ్ళ ముందు పడుతున్నాయా బుదుకూరుపాడు వాస్తవం ఇలారా మీ అన్నదమ్ములకి అందరికి స్థలం వాళ్ళకి అందరు కలిపి పెట్టాలి ముగ్గురికి 3-9 పెట్టాలయ్యా వాళ్ళకి అయితే 12 సంవత్సరాలు 17 సంవత్సరాలు 18వ సంవత్సరం కూడా వస్తుంది వచ్చే ఏం లాభం మా ఆయన సందకాడ మంచం మీద తెల్లదాని మంచం కింద ఉంటాడు పంతులా పొద్దున్న ఉంటాడు సందకాడ మంచం మీదనే ఉంటాడు తెల్లవారుజామున మంచం కింద ఉంటాడు ఎందువల్లమ్మా ఎందుకంటే మందు ఎక్కువయ్యి మందా కళ్ళు చెట్ల కాడ సారాయి కొట్ల కాడ ఉండేవాడిని పెళ్లి చేసేవే నీకు అసలు న్యాయమేనా నేనా మంచి ముహూర్తం చూసి మంచి మనిషిని చూసి వాడికి 6 డజన్ మంది పిల్లలు కానపోయారు రామాలయం ఎందుకు నిద్రపోదు నిన్న అయ్యాల రామాలయంలో నిద్రపోతున్నా ఇదిగో నీకు మంచి ముహూర్తం పెట్టాలంటే మా ఆయనకు వాళ్ళ అయ్య వీళ్ళందరూ కలిసి పని వాళ్ళు అందుకని పెద్దింటోళ్ళు అంటారు చిన్న పని పెద్ద పని మరి మా ఆయన ఏం పని చేస్తాడు నువ్వు అడక్కపోతే పంతులు అందుకే నీకు అసలు ఉండదా లేదని అనుమానం పంతులా మా ఆయన ఏం పని చేస్తాడంటే పుట్టే పని పెట్టే పని కొట్టే పని అవన్నీ చేస్తాడు పెట్టేది ఏంటిది నాకు ఒక్కటే అడుగుతున్నాడు చూడండి కుట్టేదంటే చెప్పులు పెట్టేదంటే చెప్పుకి ఏదైనా ఊడిపోతే ఎదురూరు ఉంగటమో మేడం బిళ్ళ పెడుతుంటాడు
మరి పుట్టేది పెట్టేది అయిపోయింది, కొట్టేది ఉందగా. యావిడిదమ్మది తప్పిట పలక అదే వద్దు తీసుకొని ఏదో చిన్న పని పెద్ద పని ఊళ్ళో సాటింపేసి రావద్దు. అసలు మా ఆయన లేకపోతే తెల్లారుదంట ఈ ఊళ్ళో. 4 ఊళ్ళు తెల్లారదు మా ఆయన లేకపోతే. కోడి గుయ్యకపోయినా తెల్లారుద్దు. నా మొగుడు అంత పనివాడు కానీ నేను పోతుండా పెదకాపు గారింటి పోయి మేరగెజ్జలు పెట్టించుకొని రమ్మన్నాడు మా ఆయన. ఏం చేస్తావయ్యా తాగుపోతాడు పెళ్ళం ఊరందరికీ వరుసని. ఊరింటికి పోయినా మీ ఆయన మా పని చేయలేదు, మీ ఆయన మా పని చేయలేదు అంటుంటే అంటే నేను కనుక్కుంటూ ఉండే అసలు ఏంది కనుక్కుంటావా? అసలు మా ఆయన కారం ఎట్టుంటది అడగవేంది? అసలు అందుకే నాకు అనుమానం వస్తుంది నీకు ఉందా లేదా పొద్దులా అట్నా సరేలే కానీ లేకపోయినా ఒకసారి తెచ్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంకో పొంతులా అసలు సంగతి ఏంటంటే మా ఆయన మా అమ్మకు తమ్ముడు, నాకు మేనమామ, నాకు మొగుడు బాగా అతుక్కుందిగా. అందుకని మా అమ్మ చెప్పింది కదా, అమ్మ తాగినోడో పాడో బీడో వాడు నా తమ్ముడు, నా చిన్నబ్బ కొడుకు వాడిని చేసుకోమని నిన్ను బాగా బతికిస్తాడని నా పెళ్లి చేసి మా అమ్మ మంచాన పడ్డది. చేసి నాకనే పడ్డది. పడి మంచంలో పడి నాకు చెప్పింది కదా, అమ్మ నేను ఇవాళ రేపు పోతానమ్మా, వాడు తాగుతాడని నువ్వు ఎట్టంటే అట్ట మాట్లాడబాకమ్మా, ప్రేమతోటి అనురాగంతో చూసుకోమ్మా, ఇదిగో సంసారం గుట్టు ఏది రొట్ట అన్నది పంతులా మా అమ్మ. ఈ రకంగా అందరికి చెబితే మళ్ళీ ఇట్ట అంటే సభ మొత్తానికి చెబితే చెప్పుకోకపోతే అవుతుందంట. ఇప్పుడు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు అవుతుంటే ఆడవారు పడతలే అంతే కదా. అసలు ఇవాళ అట్లా ఇట్లా తేలుస్తా ఆ సన్నాసోడు ఏడున్నాడు పిలుచుకొచ్చి తేల్చుకుంటా వీళ్ళందరి ముందు. ఏం చేస్తావయ్యా నా కర్మ ఇట్ట కాలిపోయింది, మంచోడు చేయకుండా ఎట్టటువంటి అసలు నీకు లేదు అసలు పంచాడు. వీళ్ళిద్దరు ఎవరో పెట్టుంటారు రేత్రి తెల్లారుజామున చూసి పెట్టుంటారు. నా కర్మ ఇట్ట కాలిపోయింది. కదా అమావాస్య రోజు పెట్టా, అమావాస్య రోజు పెట్టా అగపడక చీపుడు తీసుకుంటేనా పాపం ఎంత పొంతులు కాదు. ఏం కాదు సరే కానీ మా ఆయన తీసుకొని వస్తా. కాపులందరూ ఏనే ఉండరు. ఏమయ్యా మా ఆయన మీకు పని చేయట్లా? అసలు నా అందరూ చేసి ఎద్దంత మడిసి ఎద్దు తోకంత నా మొగుడేమో పనికి మానోడా, అన్ని పనులు చేస్తాడు. నాటుకడ పని, కల్లం కడ పని, కచ్చారు కడ పని అన్ని చేసి మా ఆయన ఎట్ట అయిపోయి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి అసలు ఊరికి చేశాడో ఎవరికి పెట్టాడో ఆ సంగతి కనుక్కుంటా. ఏం తెచ్చాడు మీ ఆయన? ఏం తెచ్చాడు? మీకేం ఏనొచ్చింది అజ్జి? అదే తెచ్చినట్టు వినపడితే నేను లేచింది, నాకు నేను లేచేవాడు కాదు. పడి లేచి వచ్చి ఉండవా? పడక లేచి వచ్చి ఉండవా? వినపడదులే ఒక రకంగా. వినపడ్డదులే అంటే ఇప్పుడు వీళ్ళందరికి తెలియజేయటానిక. అందుకే ఏమయ్యా, అందుకే నీకు ఉండదా లేదా అనేది నేను. నీ పాడుగా నరకాకు నువ్వు ఒకదాని పంతులా చిన్న మాట చెప్పు. ఎంత నువ్వు పంతులు కదా, అట్లా అంటే ఇట్లా అంటే పంతులు గారు చెప్పు. ఎంత నువ్వు పెద్దోడివి, నీకు పొదుగుకులు పెట్టినా ఇబ్బంది లేదు. ఏంటి నాకు పెట్టేది? పొదుగుకులు తెల్లవారులు పెట్టదు నీకు దండం. వద్దు నాకు పెట్టక. సరే కానీ పంతులా, మా ఆయన గుంటూరు పోయి ఆడ కలెక్టర్ గారు చెప్పాడంట, ఏమయ్యా పల్లెటూరులో జనం అందరు ఇబ్బందులు పడిపోతున్నారు, చెప్పులు కుడుచుకునే వాళ్ళు లేక, రాండి తలా ఇంత స్థలం ఇస్తాను అంత గొడుగు పెట్టుకొని చెప్పులు కుట్టుకుని బతుకుతుర్రు ముండా కొడకలారా అని పేపర్కి ఇచ్చున్నాడంట. అందుకని అందరూ కట్టకట్టుకొని మా పల్లెళ్ళు అందరూ పోతుంటే
మా ఆయన కూడా వాళ్ళతో పోయి ఉన్నాడు. వెళ్ళాడు. వస్తా గోటం తీసుకొని వచ్చాడు. గోటం? అసలు గోటం అంటే ఏందో నీకు తెలుసునా? నీ కులం ఏంది, నీ కొంపటి ఏంది, అసలు నీకు అవసరమా? ఆ గోటం తెలిస్తే నేను ఎక్కడికి ఎందుకు వచ్చావండి? అదేనంట. అట్లయితే నేను తెలియజేయాల్సింది ఈ పొంతులకి. పొంతులా, గోటం అంటే గుద్దుకోవటానికి. ఏమిడిది అది? చెప్పుల మీద చీరలు గుద్దుకోవటానికయ్యా. అయ్యా, మా ఆయన పనివాడయ్యో అని చెబుతుంటే ఎవరన్నా అడుగుతున్నారు ఏం పని చేస్తాడమ్మా వాడోనని. మా ఆయన చెప్పులు కొడతాడు. అయ్యే జోళ్ళు. ఈ సంవత్సరం బెమ్మంగూర ఆరాధనకు నువ్వు ఆర్డర్ ఇస్తే వచ్చే సంవత్సరం బెమ్మంగూర ఆరాధన కుట్టిస్తాడు. అంత పని వాడు. 7 ఏళ్ళు ఉంటాయి మా ఆయన కుడితే. మంచి పనివాడే స్వామి. ఆ పని మీదకి వచ్చింది నాకు ఇబ్బంది. ఏం చేస్తా? పని మీదకి వస్తే మటుకు బాగానే ఉంటుంది. మరి అదే మరి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పెట్ల అన్నారు. కానీ మా అమ్మ పోతా దాన్ని నాశనం అయిపోయి నా నెత్తిన నిప్పులు కుంపటాలు సచ్చినోని పెట్టింది. ఊళ్ళో కాపులు దొరకపోతే ఎట్టటోని చేసుకునేది సరైనోని చేసుకుంటే 6 మందిని గంధం అంటుంటే. ఇప్పుడైనా కానీ ఇప్పుడు నీకేం ఇబ్బంది లేదు. ముహూర్తం పెట్టింది నువ్వే. నేను పెట్టలేదు కానీ నీకు ఎట్టసారి న్యాయం జరుగుద్ది. ఎట్టొకటి న్యాయం. శివాలయం కాడికి పోయి శివాలయం కాడికి పూజ కానీ పెడితే లింగ పూజ, నువ్వు కింద కూర్చొని పైన కూర్చుంటారు మెట్లు మీద. శివాలయం కాడ పూజ పెడతా. రెయ్యా పొగులయ్యా లింగ పూజ అంట. లింగ పూజ రెయ్యా పొగులా. అట్ట కుదిరితే అట్ట ఇటు కుదిరితే. సరేలయ్యా నీకు ఉన్నట్టుంది మొత్తానికి. కానీ ఆయన తీసుకొని వస్తాం మా ఆయన్ని. ఇద్దరం కలిపి పెడదు. ఆయన వద్దు అంటున్నాడయ్యో పొంతులా. ఆయన వద్దు అంటున్నాడు. ఆయన వద్దు నేను ఒకదాన్ని రమ్మంటున్నాడు. మరి సంసారాలు తీసేవడానికి ఏమంటారు? పూజకంట పూలు బోలు తీసుకొని నేను ఒకదాన్నే రావాలంట పూజకి. సరేలే కానీ మా ఆయన ఎట్టుంటాడు నువ్వు అడగల, నేను చెబుతా. సన్నగా మెల్లాలను ఎర్రటాడు మా ఆయన. మంచి పనోడు. కళ్ళు కాళ్ళు చేతులు ముక్కు మొఖం అన్నీ ఉంటాయి మా ఆయనకి. ఇంత పొడుగుతుంటది పొంతురా. ఏమిటిది అది? కత్తి. అది కాదు, ఎంత పొడుగు పెట్టు నాకు. అదే కొయ్యటానికి. ఏదన్నా దున్న తోలు బోలు కోసుకొని చెప్పులు బొప్పులు కుట్టుకో. నువ్వు జాగ్రత్త అమ్మావు. ముందు నువ్వు జాగ్రత్త. లేనిపోయిందో ఇన్ని మాటలు మాట్లాడుండవు. నువ్వు జాగ్రత్త. మా ఆయన చెబుతా నేను పోయి మళ్ళా అన్నాడు. అది న్యాయమేనది. సరేలే కానీ ఎంతన్నా పొంతులువి కులం ఇంటోడు ఎందుకన్నాలే కానీ అయ్యా నీకు దండం పోతాడు. నువ్వు కూర్చో. మా ఆయన తెస్తా నువ్వు పెడదు ముహూర్తం పెడతా కరంటాను. మళ్ళీ ఆలోచన కత్తులతో పోడద్దు కానీ నువ్వు మంచి ముహూర్తం చూడు. ఆదివారం అర్ధరాత్రి అమాసిపూట కాకుండా ఒకనాడు మంచి నాడు చూడు. దగ్గరుండి చేపించేటట్టున్నాడు నాకు చూడ. అట్టుంటపోతాడు పిల్లపోతే ఆయన గోరు ఆ మాట అని ఈయన గోరు ఈ మాట అంటే నేను ఏం చెయ్యాలా? ఇంట్లోకి ఇత్తులు లేవు, ఇద్దరికి మాటలు లేవని రెడ్డి గారు నాకు కళ్ళు పోతాయి. రెడ్డి గారు దగ్గరుండి సంసారం అని చెప్పి పంతుల దగ్గరుండి సంసారం అని చెప్పి అది కాదయ్యా పంతుల. మా ఆయన తెలివితో కూడని కదా నేను చెప్పేది. చిన్న పెద్ద మంచి చెడ్డ మా అయ్య తాగుపోతాడా, మా అన్నమ్మ తాగుపోతాడా, మా అమ్మ
చచ్చిందా? మా అవ్వ చచ్చిందా? మా తాత ఉంటే తాగుపోతాడా? మా ఆయన తెలివి తక్కువడు కాక తెలివి కల్లోడైతే అట్ట ఈ పాటికి మా సంసారం బాగుండకపోయింది. తెలివి తక్కువడు కాబట్టి నీకు చెబుతుండా తీసుకొని వస్తా కానీ మా ఆయన్ని నువ్వు సరిగా ఏదైనా చూసి పెట్టయ్యా. సచ్చినాడు నీ కడుపులో కళ్ళు పోయారా? ఏంటిదానా? సాయ్ ఇంటిదానా? సాయ్ సాయ్ ఏంది ఇది జరిగిందో? ఇది జరిగింది ఏంది? ఏం చేసినావు ఇప్పుడు దాకా? నువ్వు ఎందుకు కలిగిద్దాయా? చిలక ఘోరం కాలం ఉండేవి లేకపోతే ఏ కాపు గారు నువ్వేం చేసినావు? మీ ఇద్దరి మీద అనుమానం నాకు. అసలు లే టైం కూడా అయిపోవచ్చింది ఇంకా. ఎవరు సంస్థానం అనుకోండి? ఇది కక్కడ సంస్థానం. నా ఒళ్ళంతా కుడుములు కూడా కట్టుకొడతాడు ఈ మొగుడు నాకు కొత్త. నిజమేలే, నిజమే నిజమే. జనమంతా చూస్తున్నారు. ఈ లైట్ ఆపండి. జనమంతా చూస్తున్నారు. మావా ఊరికి ఈ రకంగా ఒళ్ళంతా సొద్ద కుడుములు అవుతుంటే యారంటాడు ఈ రకంగా కందులు అవుతుంటే నేను ఏడ ఉండేది మావ. ఎందుకు నన్ను ఈ రకంగా కొట్టి చంపుతాడు? నేను ఏమి చేసి ఉండమా? ఓరా ముందు కొట్టింది ఓరా. నువ్వు నన్ను కొట్టుండవా నేను నిన్ను కొట్టుండే ఇప్పుడు వీళ్ళందరికీ తెలియజేయాలంటావు. యా అందుకే నీకు ఉండదా లేదా అన్నది నేను. ఇట్లాంటివన్నీ సరే అసలు నీకు ఉండదా లేదా అన్నది ఇదే. ఎందుకంటే మా ఆయన నా భర్త నా మొగుడు అని నేను ప్రేమతో పిలుచుకుంటున్నా కదా. ఒకవేళ కొట్టొచ్చు తిట్టొచ్చు, ఆ మనిషి నన్ను కొట్టలేదా తిట్టలేదా సంసారం అంటే ఏమనుకున్నాడు పంతులా? సరే నువ్వు ఎదురుగా ఉండవు కాబట్టి. సరే నేను కొట్టాను అనుకో, ఏ పిల్లం కొట్టలేదా చెప్పండి అయ్యా. అందరిళ్ళల్లో సంసారాలు ఎట్టే కదా ఇప్పుడు. అది టాపులే కానీ మావా చెప్పా ఇంట్లో కిత్తులు లేవని వారం నుంచి చెబుతుండనా? ఓ ఇంట్లో లేపటానికి ఆ కాపు గారు కాడికి పొమ్మండి. ఏ కాపు గారు పని చేసి ఉండవు, ఊరింటికి పొమ్మంటున్నావు. ఎవరు ఆ గాలి వెంకటేశ్వర కాపు గారు కాడికి పొమ్మండి కదా. ఆ గాలి వెంకటేశ్వరం ద్వారా సన్నోడు అనుకున్నావు. నిన్న దాకా ఎండ కాసింది నాకు ఏడలు ఎగిసిద్ది అంటుంటే ఏంటిదా? కందులు మూట మావా. కందుల మాట నేను అన్నాను కదా మా ఆయన పంపిస్తాను వెంకటేశ్వర దొరగారు బొట్టినెలతో బత్తాదంతే భుజాన్ని వేసుకొని వస్తాడు, మీకు అంత పని లేదు లేనన్న. అసలు ఊరు మన గట్టి కాపులు చెప్పు నాకు ఒకసారి. మన గట్టి కాపులు లేకపోవటానికే ఆ పొట్ట ఏ కాపు గారు ఉన్నారు, వల్లపని శ్రీనివాస కాపు గారు ఉన్నారు. ఆ వల్లపోయిన శ్రీను గారు అన్నాడు కదా మీ ఆయన మా పని చేయట్లేదు మా ఖాతా మానుకోమంటున్నాడు. ఓ అమ్మ పెద్దానికి పెట్టింది ఇసురు వీళ్ళనమ్మా వాళ్ళనంటే కుదరదు. ఆయన అసలు ఖాతా మానుకోమంటే మనం ఈ ఊర్లో ఉండకపోతే మామ ఏడో సాట పోయి చెప్పులు కుట్టుకొని బతకం. ఇటు గంగారం ఉంది వాళ్ళ పని చేయింది ఎప్పుడే నేను ఊరుకు చేస్తుండవు. ఎవరు వల్లపని శ్రీను కాపు గారికి ఎప్పుడు మొన్నటి పోతా చేను గారికి కక్క నేను అర్జెంట్ పొలం పోవాలా, నాకు
పెట్టి పంపారంటే ఆయన నిలబెట్టి 2 పూటలు పోడ్చి పంపించింది కాదు. ఆ సీన్ దొర వరకు నువ్వు పొలం పోతుంటే అడిగితే పెట్టి పంపించుండవు. ఏం పెట్టుండవు? ఇంకేం పని చేయలేదంటారు వాళ్ళు. అసలు ఏం పెట్టుండవా నాకు అది చెప్పు మొగుడా. ఎదురెవరనో బొట్టేలే తాగినోడు తక్కిడో బిక్కిడో ఎట్టుంటదయ్యా కాపులారా. ఏం పెడుతుండడో ఏమి చేస్తుండడో ఈ మొగుడికి సంసారం ఎడ చేయాలి మీరే చెప్పండి అయ్యా. మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలి, మీరు ఆలు మొగుడు కాదు. ఈ సంసారం ఏందయ్యా, ఇదేంది ఎగసాట్లు. ఇదిగో పాడుతుంటేనేమో పానీడు, ఉంటేనేమో నాయం జరగకపోయి నేను ఊరుకు చెప్పుకునే తల్లి లేని బిడ్డను ఊరన్నా చూస్తున్నారంట అయ్యా నన్ను. అమ్మలారా అక్కలారా మీ మొగుడు కూడా ఇంతేనంటమ్మా. నాకెందుకమ్మా ఈ రాత రాశాడు ఆ దేవుడు. మావా సర్దుకొని మా అమ్మ చెప్పింది కదా, నా ఒక్క మాట కోసం సర్దుకొని మీ సొబ్బ చేసేయమని చెప్పింది. దాన్ని ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టు, నన్ను ముట్టుకుంటే దాన్ని ముట్టుకున్నట్టు ఆయన చేతిలో చేసి చచ్చిపోయిందా. దాన్ని నాశనం అయిపోయాను. ఈయనకేమో జేజ, నాకేమో అవ్వ. మా బతుకులు ఇటు చేసిపోయింది. అది 3వ మాట ఎప్పుడు చచ్చుతో 2 మాటలు చచ్చింది. చచ్చింది కానీ అది చచ్చి నాకు మనకి ఎందుకంటాం. ఇప్పుడు మనం వేసుకోక ఎన్నాళ్ళు అయ్యి ఉంటున్నాము. ఏంటిదా నేనేమి చేసినానే ముట్టే నువ్వంటే నాకు చాలా పట్టే. అసలు నేనేమి చేసినానే ముట్టే తమ్ముడు గుడోడకిచ్చినానే. మామా అసలు మేమంటే నీకెంత ప్రేమ ఉంది మామ. లేదనుకో ఏమే ఇక్కడ తిరిగా ఈ పూలు ఎక్కడే, ఈ రైక ఎక్కడదే, ఏ కాపు గారు పెట్టారు? ఏవో నీ అవ్వ దగదగలు ఆడిపోతుంది. చెప్పు ఏ కాపు గారు పెట్టారు? పొట్ట ఏ కాపు గారు పెట్టారా లేకపోతే నాగే కాపు గారు పెట్టారా? ఈ మాటలేందయ్యో నాకు ఈ మొగుడు చెప్పు. నాగం బట్ల సంసారం చేయలేను స్వాములారో మీ అందరికి దండం పెడతాను. కాదు నాగం బట్ల పాలన పోయి ఆదివారం గుండెకాయలు బోర చెక్కులు ఉలవకాయలు తెచ్చి పెడితే నువ్వు పోయి నాగే కాపు కాడా ఎవరు పెట్టారు చెప్పు మర్యాదగా. నీ అవ్వ దరి దగాస్తా చీలుతా. ఈ మాటలన్నీ నేను ఏడబడేదయ్యా. పోతానయ్యా నేను దోమనమ్మ, నేను వెళ్ళిపోతాను. నేను నవ్వుతున్నానని మీరు అనుకోవద్దా. నాకు కడుపులో కుళ్ళు గుమ్మడికాయ ఉన్నది ఈ మడిచి అన్న మాటలు. కానీ నేను పోతానయ్యో. నాకు ఏ కాపు గారు లేకపోతే గాలి వెంకటేశ్వర కాపు గారు పెట్టారా? ఎవరు చెప్పు మావా. తాగిన మాటలు ఎట్టే ఉంటాయి కానీ ఏ కాపు గారి దొడ్లో కసూజి మీ పేడకళ్ళు తిత్తే పూలు పోసుకొని పెట్టుకోకూడదా? ఉగాదికో సంక్రాంతికి ఒక కోగొడ్డ రైకి కూడా బెటర్ అంటయ్యా. ఏందా ఈ మనుషులు మాట? మనకే దొరికే మనకెందుకు ఒకలు పెట్టేది? పువ్వులు ఎక్కడాయే
మర్యాదగా చెప్పు, పుట్ట ఏగి కాపు గారు పెట్టారా? ఆయన దగ్గర ఏమి చూసిపోయి పెట్టేసుకొచ్చుకున్నాను ఆయన కాడ. అయ్యో ఈ తాగుబోతు మూడుకు నేనే చెప్పు. మా ఆయన బొమ్మలో కాలు ఎప్పుడు కిందకి వేలాడేసుకొని కూర్చున్నాడైతే ఆయన కాడికి ఎందుకు పోయాను? నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది? నువ్వు మేరగింజలకు బొమ్మంటే ఆ. ఆ పొట్ట ఏగే దొరగారింటికి పోతే ఆ ఇంటి ముందు కాసిన కనకాంబరాలు ఇంటికి కోసుకొని పెట్టుకున్నాను. అయ్యో మొగుడా నీకు దండం పెడతాను. అయ్యో నువ్వు నన్ను కొట్టద్దు. ఏయ్! ఈలలక్కడా ఏ ఒముచ్చరైకలక్కడా ఏ. ఈలలక్కడా రైకలక్కడా చేరలక్కడా రైకలక్కడా చేరలక్కడా ఏ. చెప్పు, ఏ కాపు గారు కాపు గారు పెట్టారు చెప్పు. ఆ సీన్ దొరగారు, ఆ సీన్ దొరగారు వాళ్ళ ఇంటికి ఎందుకు పోయిన? వాళ్ళ ఇంటికి వద్దని చెప్పాగా. మేరగింజలకు బొమ్మంటు మా సందకాడ చెప్పిన మాట పొద్దున ఎప్పుడు నువ్వు ఏ టైం కాడ పోయిన? మావా సందకాడ బొమ్మన్నావా? నేను పొద్దున్నే పోయినా మామ. నేను సందకాడ బొమ్మని నువ్వు పొద్దున్న ఎందుకు పోయినావు? మామా నేను పొలం పోయి ఉంటే ఇంకా పొద్దు పోయింది రాలేదంటే నేను ఇంటికి వచ్చి పొద్దున్నే పోయినా మామ. అంటే ఆయన పొద్దున్న ఎందుకు ఉంటాడు ఇంటికాడ? ఆయన ఇంటికాడ సందకాడ కదా ఆయన ఉండేది. చేను కాడికి పోయాడని వాళ్ళ ఆడవాళ్ళు పిలిచి ఒక కోపకి ఇచ్చే కట్టుకొని వచ్చి ఉండాలి మామ. సరే ఐదు ఇద్దాంగో. కడియాలెక్కడా ఏ అముచ్చకడాయే. నీకు నాకు తెగిపోవాలి మామ. ఇదిగో తెగిపోయిన ఇబ్బంది లేదు. ఎవరు పెట్టారు ఆ కాపు గారి పేరు చెప్పు, వాళ్ళు కూడా నీతో పాటు. ఎన్నడన్నా ఏమే తల్ల పూలు ఉండయ్యా, కోగ కట్టుకున్నావా రైకి కట్టుకున్నావా అని అడగకుండా పెట్టుకుని నాకు ఈ ఆడి అని దండిస్తున్నావి. ఏం చెప్పాలి మొగుడు తాగుపోతాడు అంటే ఎట్టనే ఉంటాడు. సరే కానీ ఈ కడియాలు ఎక్కడైనా అడుగుతుండవు, అసలు నీకు గుర్తుండదా? గుర్తులేక మా మేనమామ పెట్టారా నా మొగుడా. అంత దూరం పోయింది. అమ్మోళ్ళు ఏమి ఇచ్చింది ఈ మనిషి గుర్తుండదా? ఎట్టంటుందో మరి తాగుపోతాడు. ఎవరు కాళ్ళ మంచం ఇచ్చిలా? 3 మాట్లాడారు నువ్వు చెడు మావా. చూడు ఎంతన్నా మా మేనమావ కదా, మా అమ్మ చెప్పింది కదా, నేను నిన్ను మాట సర్దుకుంటున్నా. కానీ ఇదిగో ఎంతన్నా నేనంటే మీకు ప్రేమే. కానీ ప్రేమేనా? గంపలు ఉందా? ఉంటదిలే కానీ మావా, అసలు మన ఇద్దరమే ఏ దేవుడు కాడికి పోయి నిద్ర చేసి వచ్చినా మనకు పిల్లలు లేరు. మనం బెమ్మంగూరు స్వామి కాడికి పోదాం, ఆయన బాగా సత్యవంతుడు అంట. సరేనా? కడుపులో కాలుతుంది కానీ గంజి నీళ్ళు కాసిపోయి నేను కొండకు పోయి కట్టలు కొట్టుకొని వస్తానే. ఆ తంగడి చెక్క తీసుకొచ్చి నువ్వు ఆడ పెడితే నేను సొన్నము తంగడి చెక్క వేసి తొట్లో అన్ని తోళ్ళు నానబెడతా. మంచిగా జోళ్ళు 2 జతలు కుట్టుకొని ఆ ఈది నవ్వు జత ఈ ఈది నవ్వు జత అమ్మకొస్తే పాడదాం 2 పాటలు పాడి. లేట్ అయిపోతుంది. పుట్టది అర్జుడు అర్జుడు చాపని ఉంటా. మామ నువ్వు నాకెంత ప్రేమ.
బ్రహ్మను రండి 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 రండి